when John, the disciple, when he was in Isle of Patmos, God revealed him the heavenly things. శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఉండగా దేవుడు ఆయన పరసంబంధమైన విషయాలను ఆయనకు బయలుపరిచి ఉన్నాడు. Why he was exiled or sent away to Isle of Patmos? యోహాను పద్మాసు ద్వీపమునకు పంపబడి ఉన్నాడు. Why he was sent? ఎందుకు పంపబడి ఉన్నాడు? Because of his testimony and because the word which he was giving that time. ఎందుకంటే ఆయన కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి, ఆయన ప్రకటించినటువంటి మాటలను బట్టి అతడు ఆ పద్మాసు ద్వీపమునకు పంపబడ్డాడు. So he was tortured very much. అక్కడ ఎంతగానో అతడు ఇబ్బంది పొంది ఉన్నాడు. Because he was preaching Christ. ఎందుకంటే క్రీస్తును ప్రకటించుటను బట్టి, because of his testimony, అతని సాక్ష్యాన్ని బట్టి అతడు హింసింపబడ్డాడు. they tortured and tortured and tortured. They wanted to kill him. దాన్ని బట్టి వారు ఎంతగానో అతన్ని హింసించారు, చంపాలి అని కూడా తలంచారు. But he was not dying. కానీ అతను చనిపోవడం లేదు. Finally they threw him in a boiling oil. చివరికి అతన్ని ఆ యొక్క మరగబెట్టినటువంటి నూనెలో సైతము పడవేశారు. But still he was not dying. అయినప్పటికీ కూడా అతను చనిపోవడం లేదు. Then they took him and sent him to Patmos. ఆ సమయంలో అతన్ని ఆ పద్మాసు ద్వీపంలోనికి తీసుకెళ్లి ఒంటరిగా ఉంచారు. It is a terrible island. అది ఎంతో భయంకరమైనటువంటి ద్వీపము. Full of poisonous snakes. అది విష సర్పములతో నింపబడి ఉంటుంది. Only terrible people and notorious people were sent there as a punishment. ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తులు మాత్రమే శిక్షణ పొందడానికి అలాంటి స్థలానికి పంపబడతారు. Most probably he was thinking about the words of Jesus and how he was telling about heaven and hell. చాలా వరకు ఆయన యేసుక్రీస్తు చెప్పిన మాటలను గూర్చి, పరలోకం గూర్చి, ఆ మాటలను గూర్చి తలంచి ఉండవచ్చు. Most people, they think following Christ means that they must enjoy and be happy. చాలా మంది క్రైస్తవులు క్రీస్తును వెంబడించడము అంటే ఎంతగానో సంతోషించడము అని తలస్తూ ఉంటారు. But it is a cheap Christianity. It's not a real Christianity. అది నిజానికి ఎంతో చౌకబారు క్రైస్తవ్యం, కానీ నిజమైన క్రైస్తవ్యం ఎంత మాత్రం కాదు. Many pastors, they deceive people. They say if you believe Jesus you will have many blessings. చాలా మంది బోధకులు ప్రజలకు మీరు యేసును నమ్మితే మీకు ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పి మోసగిస్తూ ఉంటారు. They are deceiving people. వారు ఆ రీతిగా ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. Even early missionaries also, some of those missionaries, they brought gospel with bread in one hand and Bible in another hand. మొదట్లో వచ్చిన కొంతమంది మిషనరీలు కూడా అదే అలవాటుగా వచ్చేయి ఉన్నారు. అది ఏ రీతిగా అంటే ఒక చేతిలో ఆహారము, మరొక చేతిలో వాక్యము అనేటువంటి ఆ యొక్క సంకల్పంతో వస్తూ ఉండేవారు. That's why people think. అదే ప్రజలు కూడా తలస్తూ ఉంటారు. What they think? వారేమనుకుంటారు? If you believe Christ and join in a church, you will get money and many things. మనము యేసుక్రీస్తుని నమ్మి ఒక సంఘంలో సభ్యులుగా చేరితే మనకు ఎన్నో విషయాలు అందుతాయి, ఎన్నో వసతులు మనము పొందుకోవచ్చు అన్నట్టుగానే తలస్తూ ఉన్నారు. Prime Minister Nehru, he was asked one of his legislative members, let us all do away with Christians, let's kill Christians. ప్రధానమంత్రి నెహ్రూ గారి సమయంలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ మెంబర్స్లో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి క్రైస్తవులు ఎంత మాత్రం ఇక్కడ ఉండొద్దు, వారిని పంపించేయాలి అని చెప్పి ఉన్నారు. అలాంటి ఆలోచనతో ఉండి ఉన్నాడు. Let us pass a rule to destroy Christians. క్రైస్తవులను నాశనం చేసే రీతిగా మనము ఆ అధికారాలని ఇద్దాము అన్నట్టుగా ఆ వ్యక్తి తలంచి ఉన్నాడు. But Nehru said, కానీ ఆ సమయంలో నెహ్రూ గారు అన్నారు, if you kill one Christian, thousands of Christians will come up. మీరు ఒక్క క్రైస్తవుని గనక చంపితే 1000 మంది క్రైస్తవులు పుట్టుకొస్తారు అని. That is not the way to destroy Christianity. క్రైస్తవులను హతమార్చడము, చంపడం అనేది అది కాదు పద్ధతి అని చెప్పేశాడు. Leave them. వారిని వదిలివేయండి. So he's clever. ఆయన తెలివిగా చెప్పాడు నెహ్రూ గారు. Even now if you kill one Christian, ఈ సమయంలో కూడా మీరు ఒక్క క్రైస్తవుని గనక చంపినట్టయితే, because of that one killing, thousands will come up.
ఆ ఒక్క క్రైస్తవుని చంపిన కారణాన్ని బట్టి 1000 మంది క్రైస్తవులు పుట్టుకొస్తారు. Many people don't know that. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఆ రీతిగా Why Jesus came into this world? యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు? To lay down his life. ఆయన ప్రాణంని పెట్టడానికి So వచ్చారు. that we may lay down our lives for him and for our brothers. మనము ఆయన ప్రాణాన్ని పెట్టిన కారణాన్ని బట్టి ఈ సమయంలో మనము మన సహోదరుల కొరకు ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము అని తలస్తామని. You must love not only Jesus, you must love cross. నీవు యేసుని ప్రేమించడం మాత్రమే కాదు కానీ సిలువను కూడా ప్రేమించాలి. And Paul said, not I, but Christ liveth in me. పౌలు చెప్తా ఉన్నాడు, జీవించుచున్నది నేను కాదు గాని క్రీస్తే నా యందు జీవించుచున్నాడని. I preach the crucified Christ. నేను సిలువ వేయబడి ఉన్న క్రీస్తునే ప్రకటించుచున్నాను అని Many అతను people are చెప్తున్నాడు. not preaching the crucified Christ. చాలా మంది సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం లేదు. They are only preaching about love of God and love of Christ. వారు కేవలము దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ అని దాని నిమిత్తం మాత్రమే చెప్తూ ఉంటారు. That is why people are not able to understand the word of God in the spirit. అందు నిమిత్తమే అక్కడికి వెళ్ళి అలాంటి బోధలు వినే ప్రజలు సరైన రీతిగా ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని They గ్రహించలేకపోతున్నారు. misunderstand the word of God. వారు దేవుని వాక్యాన్ని, వాక్కులను అపార్థం చేసుకుంటారు. Almost all the disciples except one, they were tortured and martyred. ఒకరు తప్పితే అందరు శిష్యులు కూడా హతసాక్షులుగానే వారు మరణించారు, హింసించబడి మరణించారు. But pastors don't preach about that. కానీ బోధకులు ఆ విషయాన్ని ఎంత మాత్రం బోధించారు? They think if we preach like that, వారు ఒకవేళ మేము ఆ రీతిగా బోధిస్తే గనక people will go away. ప్రజలు చెదిరిపోతారు, వెళ్ళిపోతారు People అని. will not come. వారు రారు ఎక్కువ వరకు అని. I don't say God is not love. God is really love. But for a coin, there are two sides. Like And- that, in a Christian religion, two sides. One is love of God, and the other is the sufferings of Jesus. నేను యేసుక్రీస్తు అంటే ప్రేమ అని మాత్రమే చెప్పను, లేదా అది తప్పు అని నేనేమనను. కాకపోతే ఆ యొక్క క్రైస్తవ జీవితం, క్రీస్తు అని అన్నప్పుడు ఒక నాణేనికి 2 వైపులా ఏ రీతిగా ఉంటాయో అదే రీతిగా క్రీస్తుకు ఒక వైపు శ్రమలు, మరోవైపు ప్రేమ, 2 ఉంటాయి. He came to us to suffer and to die. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే శ్రమపడి మరణించడానికి వచ్చారు. Because the disciple John was sent to exile. ఎందుకంటే యోహాను ఆ యొక్క దేశ బహిష్కరణ చేయబడి ఆ యొక్క పద్మాసు Because of ద్వీపంలోనికి that only- పంపబడ్డందుకు Because of that only, దాని కారణంగా he could see heavenly things. ఆయన పరసంబంధమైన విషయాలను చూడగలిగాడు. He could see the revelation. అతను ఆ యొక్క పరసంబంధమైన ప్రత్యక్షతను God పొందుకోగలిగాడు. opened his eyes దేవుడు అతని నేత్రాలను తెరిచాడు. and he gave us the book of Revelation, many things about heaven. ఆ తర్వాత ఆయన ఈ ప్రకటన గ్రంథం రాసి ఇందులో ఎన్నో విషయాలు పరసంబంధమైనవై అయిన విషయాలు అతను పొందుపరిచాడు. Once a woman came to me and told me, my husband has locked me because I came to your meeting. ఒకసారి ఒక స్త్రీ నా యొద్దకు వచ్చి చెప్పింది, నా భర్త గారు నేను కూటమికి వచ్చిన కారణాన్ని బట్టి నన్ను లోపలే వేసి తాళం వేశారు, గడి వేశారు అని చెప్పింది. People thought that ప్రజలు husband was torturing her. ప్రజలు ఏమనుకుంటారంటే ఆ భర్త ఆమెను ఎంతగానో హింసిస్తున్నాడు అనే తలస్తారు. But I told her, కానీ నేను చెప్పాను ఆమెతో, he did a good thing. అది మంచి విషయము, You can see many revelations. నీవు అక్కడ ఎన్నో ప్రత్యక్షతలను చూడొచ్చు అని చెప్పాను. Don't think that God is torturing you, afflicting you, and sending you into difficulties. No. అంతేగాని దేవుడు నిన్నేదో ఇబ్బంది పెడుతున్నాడు, కష్టాల గుండా నడిపిస్తా ఉన్నాడు అని మాత్రం నువ్వు తలంచొద్దు అని చెప్పాను.